హలో ఆల్, లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు thumbnailలో చూసిన రెసిపీస్ కుక్ చేయడానికి ఫస్ట్ నేను బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. బటన్ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసి చాప్ చేసుకుంటున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ని ఫ్యాన్సీగా చూపించట్లేదు, ఎందుకంటే యూజువల్లీ మనం ఇంట్లో ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేస్తున్నాను కాబట్టి. మష్రూమ్స్ చాపింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ అండ్ 1 గ్రీన్ చిల్లీ చాప్ చేసుకుంటున్నాను. I have 4 years old baby girl and she is very particular about her food. Actually, she insisted me to make this recipe for her lunch. Obviously, daughters అడిగితే చేయాల్సిందే కదా. కిడ్స్ ఫుడ్ని మైండ్ఫుల్గా తినాలంటే వాళ్ళ లంచ్ బాక్స్ ఎప్పుడు ఎక్సైటింగ్గానే ఉండాలి. అండ్ దట్ టు మా పాపకి ఇది ఫస్ట్ టైం స్కూలింగ్. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కూల్ అయినా ఫుడ్ అయినా క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అయినా వాళ్ళకి ఎక్సైటింగ్గా ఉంటేనే స్కూల్కి యాడ్ అవ్వకుండా వెళ్తారు. ఇది ఇటాలియన్ బేసిల్. ఇది కొంచెం స్వీట్ పెప్పరీ ఫ్లేవర్ ఉంటుంది. ఇది వచ్చేసి థైమ్. ఇవి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అండ్ గట్ హెల్త్కి మంచివి. ఇవి కూడా చాప్ చేసుకుంటున్నాను. గార్లిక్ని చిన్నగా, ఆనియన్స్ని ఈ సైజులోనూ కట్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను సెసమి సీడ్ ఆయిల్ తీసుకున్నా, ఎందుకంటే పిల్లలకి ఏం చేసినా హెల్తీగా చేయాలి కాబట్టి నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ చిల్లీ వేసుకోవాలి. ఇవి కాసేపు వేగనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం. Now we have to add chopped onions. Onions గ్లాసీగా అయ్యే వరకు వేయించాలి. ఆనియన్స్ ఇలా గ్లాసీగా వేగిన తర్వాత ఇప్పుడు మనం చాప్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ వేసిన వెంటనే సాల్ట్ వేయొద్దు, ఎందుకంటే మష్రూమ్స్ సాల్ట్ బాగా అబ్జార్బ్ చేసేసుకొని అవి సాల్టీగా అయిపోతాయి. మష్రూమ్స్ బాగా వేగి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకుందాం. నేను వేసింది రా స్వీట్ కార్న్, బాయిల్డ్ కాదు. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయాలి. ఇది స్టవ్ కాదు కాబట్టి నేను స్పాంచులాతో మిక్స్ చేసేస్తున్నాను. ఇవి బాగా వేయించిన తర్వాత 1 మినిట్ లిడ్ పెట్టేసి వదిలేసేయండి. ఇప్పుడు ఇందులో ఇటాలియన్ బేసిల్ అండ్ థైమ్ కూడా వేసేస్తున్నాను.
ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు సెసమి సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ క్రంచీగా అయ్యేంత వరకు వేయించాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను దీనిలో ఇటాలియన్ సీజనింగ్ యాడ్ చేస్తున్నాను. ఇటాలియన్ సీజనింగ్ అంటే ఏంటో కాదు, ఇవన్నీ మిక్స్డ్ డ్రైడ్ హెర్బ్స్ అన్నమాట. ఇవి సూపర్ మార్కెట్లో దొరికేస్తాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. థైమ్ అండ్ ఇటాలియన్ బేసిల్ లీవ్స్ వేసాం కదా, అవి చాలా మంచి అరోమా ఇస్తాయి. ఫ్లేవర్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇటాలియన్ సీజనింగ్ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి ఆస్వాదించడానికి చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఇది కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ ఇది స్పైసీలెస్ ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఫైనల్గా వీటన్నిటిని ఇంకొకసారి బాగా కలిపేయాలి. దీన్ని కలుపుతూనే ఉండాలి, హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఉండాలి. మష్రూమ్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. హర్బ్డ్ కార్న్ అండ్ మష్రూమ్స్ రెడీ గైస్. లంచ్ బాక్స్లో తీసేసుకుంటున్నాను. నేను ప్యాన్ కేక్స్కి బ్యాటర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. వీట్ ఫ్లోర్ని ఓన్లీ మిల్క్తోనే మిక్స్ చేయాలి. నేను ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు ఇందులో, ఓన్లీ మిల్క్తోనే మిక్స్ చేశాను. అండ్ దీనిలో ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి, కానీ స్కూల్లో నాన్ వెజ్ అలౌడ్ లేదు కాబట్టి నేను ఓన్లీ మిల్క్ అండ్ వీట్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఇందులో లైట్గా సాల్ట్ అండ్ లైట్గా షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా విస్క్ చేస్తే బ్యాటర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఫాయిల్ పేపర్లో రోల్ చేసేసి లంచ్ బాక్స్లో పెట్టేశాను. సో this is the lunch for my daughter today guys. See you all again in the next video. Thanks for watching. God bless you all.